చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పాడి రైతులకు పశు సంవర్ధక సహాయకులు అందుబాటులో ఉండాలన్న కలెక్టర్ సుమిత్ కుమార్. రోడ్డు భద్రతా వారోత్సవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తున్న చిత్తూరు జిల్లా వాసులు. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వికాస్ మర్మత్ బాధ్యతల సేకరణ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలందించేందుకు సచివాలయ స్థాయిలో గల పశుసంవర్ధక సహాయకుల వారికి అందుబాటులో ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు మ్యాంగో భవన్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 282 మంది పశుసంవర్ధక సహాయకులతో జిల్లా కలెక్టర్ సమావేశమై క్షేత్రస్థాయిలో పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే సేవలు, జిల్లాలో పాల ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు, పశుసంవర్ధక సహాయకులకు క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం తోడ్పాటు ఇతర అంశాలకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 31 మండలాల్లో దాదాపు 5,50,000 మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణపై ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పాడి పోషణే జీవనాధారంగా ఉందన్నారు. పశుసంవర్ధక సహాయకులు వారి పరిధిలో ఉన్న పాడి పశువులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి సేవలందించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజార్లలో 165 రూపాయలకే నాణ్యమైన కందిపప్పు అందించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరులోని రైతు బజార్లో కందిపప్పు విక్రయ కేంద్రంను జేసీ ప్రారంభించారు. రైతు బజారుతో పాటు చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలోని వినాయక స్టోర్లో కూడా ఈ విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కందిపప్పు ఉత్పత్తి సరఫరా తక్కువగా ఉన్నందున డిమాండ్ పెరగడంతో మార్కెట్లో 1 కేజీ కందిపప్పు 200 రూపాయల ధర పలుకుతుందన్నారు. అధిక ధర వెచ్చించి సామాన్యులు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పును ప్రజలకు అందిస్తుందన్నారు. భారతీయ న్యాయశాఖ చట్టాలపై జిల్లా న్యాయాధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు పేర్కొన్నారు. చిత్తూరులోని కోర్టు సమావేశంలో హాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జిల్లా న్యాయాధికారులకు నూతన చట్టాలపై వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి 3 చట్టాలను సవరణ చేసి జూలై 1వ తేదీ నుంచి నూతన చట్టాలను అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో వాటిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండడమే కాకుండా కింది స్థాయి సిబ్బందికి వాటి గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తే నూతన చట్టాలను సులువుగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయకుడిని చిత్తూరు ఎంపీ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల నుండి చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలను త్వరలోనే ఏర్పాటయ్యేలా యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తామని, ఆ తర్వాత భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన పరిశ్రమలు రావడం వల్ల చిత్తూరు జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వికాస్ మర్మత్ పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. నూతనంగా నియమింపబడ్డ వికాస్ మర్మత్ చిత్తూరులోని కలెక్టర్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తున్నారు చిత్తూరు జిల్లా వాసులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించడాన్ని ఆకాశవాణి ద్వారా స్వాగతించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని నూతన వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. విఆర్ చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.